హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. టాలీవుడ్ డైరెక్టర్స్లో పూరి జగన్నాథ్ది ఒక డిఫరెంట్ స్కూల్. అతని సినిమాలు విభిన్నంగా ఉంటాయి. అతని సినిమాల్లోని హీరోలు విచిత్రంగా బిహేవ్ చేస్తూ డోంట్ కేర్ అన్నట్టు ఉంటారు. పూరి మాట్లాడే తీరు చూస్తుంటే ఆ సినిమాల్లోని హీరోల లక్షణాలన్నీ అతనికి ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక సినిమా అనుకున్న దగ్గర నుంచి అది పూర్తయ్యే వరకు ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా ఎంతో జాలీగా షూటింగ్ చేసుకుంటూ వెళ్తారు. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో సినిమాని ఫాస్ట్గా పూర్తి చేయడంలో పూరిదే ఫస్ట్ ప్లేస్. దేన్ని సీరియస్గా తీసుకొని పూరి ఫైనాన్షియల్ విషయాల్లో కూడా అదే ధోరణితో వెళ్లడం వల్ల భారీగా నష్టపోయారు. డైరెక్టర్గా ఫుల్ స్వింగ్లో ఉన్న సమయంలో నమ్మిన వ్యక్తే అతనికి వెన్నుపోటు పొడిచాడు. ఫలితంగా 85 కోట్లు నష్టపోయానని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు పూరి. అప్పటి వరకు సంపాదించిన ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. చివరికి తన దగ్గర ఎక్కువ సంఖ్యలో ఉన్న పెంపుడు జంతువుల్ని సైతం పోషించలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. అయితే ఒక పక్క సినిమాలు చేస్తున్నారు, కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటూనే ఉన్నారు. కానీ అప్పటి వరకు ఉన్న అప్పులకు ఆ డబ్బు అలా తరలి వెళ్ళిపోయేది. అలాంటి పరిస్థితిని సైతం ఎంతో మనోధైర్యంతో ఎదుర్కొన్నారు పూరి. అప్పటి వరకు ఉన్న అప్పుల్ని తీర్చుకుంటూ మళ్ళీ ఆస్తుల్ని కూడబెట్టారు. పూరి జగన్నాథ్ కెరీర్ ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ లోనే నడుస్తూ ఉంటుంది. ఒక సూపర్ హిట్ వచ్చిందంటే దాని వెంట ఓ 2 ఫ్లాప్స్ వస్తాయి. అధికంగా నీలదొక్కున్న తర్వాత ఎన్టీఆర్తో చేసిన టెంపర్ చాలా పెద్ద హిట్ అయింది. ఆ వెంటనే ఓ 4 ఫ్లాప్స్ వచ్చాయి. నందమూరి బాలకృష్ణతో చేసిన పైసా వసూల్ అబౌవ్ యావరేజ్ సినిమాగా పరిమితమైన కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత కొడుకు ఆకాష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన మెహబూబా డిజాస్టర్ అయింది. దాంతో ఆర్థికంగా మళ్ళీ ఒడిదుడుకులొచ్చాయి. అయినా ఆ తర్వాతి సంవత్సరమే రామ్ పోతినేని హీరోగా నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ సంచలన విజయం సాధించింది. 20 కోట్లతో తీసిన ఈ సినిమా 85 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో పూరికి కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఆకాష్ను ఎలాగైనా హీరోగా నిలబెట్టాలన్న తపనతో మరోసారి రొమాంటిక్ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి అనిల్ పాడూరి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్గా నిలిచింది. ఒక పక్క సినిమాలు ఫ్లాప్ అవుతున్నా తన సొంత బ్యానర్లోనే సినిమాలు చేస్తూ వచ్చారు పూరి. ఆ క్రమంలోనే అతనికి అత్యంత భారీ నష్టాన్ని తెచ్చిన సినిమా విజయ్ దేవరకొండతో చేసిన లైగర్. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాకు 125 కోట్లు బడ్జెట్ అయింది. అప్పటికి విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ స్థాయిలో సినిమాను నిర్మించారు. కానీ ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్గా నిలిచి కోలుకోలేని దెబ్బతీసింది. దీంతో తనకు సూపర్ హిట్ ఇచ్చి నిలబెట్టిన ఇస్మార్ట్ శంకర్ కాన్సెప్ట్నే నమ్ముకొని దానికి సీక్వెల్గా డబల్ ఇస్మార్ట్ చిత్రాన్ని సొంత బ్యానర్లోనే నిర్మించారు. ఏ సినిమానైనా ఎంతో ఫాస్ట్గా పూర్తి చేసి రిలీజ్ చేస్తాడని పూరికి పేరుంది. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. షూటింగ్ దగ్గర నుంచి రిలీజ్ వరకు ఎంతో జాప్యం జరిగింది. అన్ని పూర్తి చేసి ఆగస్టు 15న చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఎప్పటిలాగే పూరి కెరీర్లో మరో డిజాస్టర్గా నిలిచింది డబల్ ఇస్మార్ట్. దీంతో అప్పులు పెరిగిపోయాయి. వాటిని తీర్చేందుకు శంషాబాద్లో ఉన్న ఓ కాస్ట్లీ ప్రాపర్టీని అమ్మేశారని తెలుస్తోంది. డబల్ ఇస్మార్ట్ రిలీజ్ ముందు రోజు పూరి ఆఫీస్లో దీనికి సంబంధించిన చర్చలు జరిగాయని సమాచారం. పాత అప్పులు క్లియర్ చేస్తేనే కొత్త సినిమాలను రిలీజ్ చేసుకోవడానికి వీలవుతుంది. అందుకే శంషాబాద్లో ఆ ప్రాపర్టీని 18 కోట్లకు అమ్మారట. అంతేకాదు డబల్ ఇస్మార్ట్ చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేసిన నిరంజన్ రెడ్డి బాగా నష్టపోయారు. ఆ డబ్బుని కూడా పూరి తిరిగి కట్టాల్సిన పరిస్థితి ఉంది. దానికోసం మరో ప్రాపర్టీని తాకట్టు పెట్టాలన్న ఆలోచనలో పూరి ఉన్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్లో ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్లో ఇన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్న డైరెక్టర్ పూరి తప్ప మరెవరూ లేరనేది వాస్తవం. పాతతరం డైరెక్టర్ అయిన కె మురళీమోహన్ రావు పూరి జగన్నాథ్కి 2 సలహాలు ఇచ్చారట. అదేమిటంటే అవకాశాలు ఎలా రాబట్టుకోవాలి, కెరీర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఒకటైతే, వచ్చిన డబ్బును వృధా చేయకుండా జాగ్రత్త చేసుకోవాలనేది రెండో సలహా. మొదటి సలహా పాటించిన పూరి టాప్ డైరెక్టర్గా ఎదిగారు. కానీ రెండో సలహాను పెడచెవిన పెట్టారు. అందుకే ఇలాంటి ఆర్థికపరమైన సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నారు. నెక్స్ట్ ప్రాజెక్టుకి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి ప్రయత్నం జరగడం లేదని తెలుస్తోంది. ఇంతకుముందు టాప్ హీరోలతో సినిమాలు చేసిన పూరికి మళ్ళీ వాళ్ళు అవకాశం ఇస్తారన్న నమ్మకం అతనికి కూడా లేదు. మరి ఈ పరిస్థితిలో పూరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.